నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం మనము చదువుకున్నాము. ఇక్కడ పరిశుద్ధ స్థలము నువ్వు నిర్మింపవలెను అని అన్నాడు. అందుకే ఈ దినవల ధ్యానం ఆరంభించేటప్పుడు ఈ అంశం 3 పేర్లు మనం జ్ఞాపం చేసుకున్నాం. ఒకటి ప్రత్యక్షపు గుడారము, ఇది మన అంశం కాబట్టి అక్కడ మొదటిది ఏం చెప్పుకున్నాం. 31వ అధ్యాయం 7వ వచనం. అలాగే రెండవది సాక్ష్యపు గుడారం అని, అలాగే మూడవది పరిశుద్ధ స్థలం అని మనం 3 పేర్లు మాత్రమే చెప్పుకున్నాం. కనుక ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం ఏమిటో 25వ అధ్యాయంలో ప్రభువైన దేవుడు బహు స్పష్టంగా ఆ విషయాన్ని గురించి ఆయన చెప్పాడు అని. నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించవలెను అని. ఈ మాటలు ఇలాగా నేను జ్ఞాపం చేస్తున్నాను, 3 మాటలుగా జ్ఞాపం చేస్తాను, గమనించండి. ఒకటి, ఇక్కడ మనం చూస్తే ప్రత్యక్షపు గుడారం పరిశుద్ధ స్థలం విషయమైన ప్రభు కోరిక. సో ది డిజైర్ ఆఫ్ ది లార్డ్ ఫార్ ది ట్యాబర్నకల్, ఫార్ ది శాంక్చురీ, అక్కడ మనకు అర్థమవుతుంది. అందుకే నేను ఆ పదాలు మాడతాను. నాకు పరిశుద్ధ స్థలం, నాకు పరిశుద్ధ స్థలం, నాకు పరిశుద్ధ స్థలం. ఎవరమైనా మనలో ఇక్కడ ఉంటే ఇంకా సేపు అయిన తర్వాత ప్రేమ విందులో మనం పాలు పొందుతుంటే అది పెట్టి నాకు అంటే అర్థం ఏంటి? నాకు అంటే అది మన ఇష్టాన్ని చూపిస్తుంది. కాబట్టి ప్రత్యక్ష గుడారం అనేది దేవుడు ఆశించినది. ఆ మాట నేను చెబుతున్నాను. ఇట్ ఈస్ గాడ్స్ డిజైర్. రెండవది మరొక మాట చెబుతున్నాను. ప్రత్యక్ష గుడారం అనేది ఇట్ ఈజ్ డిజైన్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుడే దాని రూపకల్పన చేశాడు అని, శిల్పకారి అని అందాం. ఎందుకంటే నిర్గమకాండం 25వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట అంటాడు. 25:9, నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును. కాబట్టి దేవుడే డిజైనర్. మనం ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తాం? ఒక ప్లాన్ తయారు చేసుకుంటాం. మనం చేయం. మనకు డబ్బులు ఉంటాయి, ఈ స్థలం మంది అన్నీ మనే, కానీ మనమే కనుక గీతలు గీసి మనం ఇల్లు కట్టుకుంటే అది ఎట్లుంటుందో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ రెండవ తలంపు నేను చెప్పేది ఏంటంటే ప్రత్యక్షపు గుడారమును దాని శిల్పి ప్రభు అయిన దేవుడే, దాని శిల్పి ప్రభు అయిన దేవుడే, ఆయన నేర్పరి అయిన శిల్పకారుడు అని. ఇది రెండవది జ్ఞాపం చేశాను. తర్వాత మూడవది ఇంకోటి జ్ఞాపం చేస్తున్నాను. ఆ మూడవది ఏంటంటే గాడ్ హ్యాస్ డిస్టైన్డ్. దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అది 25వ అధ్యాయం 8వ వచనంలో మనకు అర్థమవుతుంది అని. ఏమిటి అది అంటే నేను వారిలో నివసించున్నట్లు అని. నేను వారిలో కాబట్టి ఇది దేవుని యొక్క ఉద్దేశం, ఇది దేవుని యొక్క తలంపు. ఇది ఊరకనే దేవుడు ఏదో ప్రత్యక్ష గుడారం నిర్మించమని ఆయన వారికి చెప్పలేదు. కానీ అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే నేను వారిలో ఏం చేయాలన్నాడు చెప్పండి? నివసించాలి అన్నాడు. దీనికి నేను ఇంకో మాట కూడా చెబుతున్నాను. అంటే దేవుడు తన ప్రజలకు సమీపంగా ఉండాలి అని కోరుతూ ఉన్నాడు. వినండి ఆ మాట. కనుక ఒకటి, గాడ్ హ్యాస్ డిస్టైన్డ్ టు డ్వెల్ ఇన్. దేవుడందు నివాసం చేయాలని తలంచి ఉద్దేశించాడు. రెండవది, దేవుడు తన ప్రజలకు సమీపంగా ఉండాలి అని కోరాడు. అది ఆయనకు ఆశ అయింది. ఆదికాండంలో 2వ అధ్యాయంలో మానవుడు దేవుడు సృజించినప్పుడు కూడా
చల్లని పూట ఏదెన్లో దేవుడు ఆదామునుతో ఏం చేశాడట? సంచరించాడు, మాట్లాడాడు. అది రెండవది మనం చూస్తాం. ఒకటి దేవుడు నివసించాలనేది, రెండవది దేవుడు తన ప్రజలకు దగ్గరగా ఉండాలనేది ఆయనకు ఇష్టం, సమీపంగా. మూడవది ఇంకో మాట జ్ఞాపం చేస్తున్నాడు, దేవుడు సహవాసం కావాలని కోరుతున్నాడు. గాడ్ వాంటెడ్ ఫెలోషిప్. సో ది వెరీ పర్పస్ ఆఫ్ బిల్డింగ్ శాంక్చురీ ఆర్ ది tabernacle is to God have fellowship with his people. దేవుడు తన ప్రజలతో సహవాసంలో ఉండాలి అనేది. నేను ఒకసారి సేవ చేస్తున్న ఒక చిన్న స్థానిక సంఘంలో, చిన్న ఊరు అది. మొట్టమొదటిసారి దైవజనులు భక్సింగ్ గారు అక్కడ నన్ను పంపించారు. అప్పుడు ఇంకా నేను వివాహం కాలే. సరే, అక్కడ మందిరము, అందులో ఒక వైశ్య కన్వర్టర్ ఒక ఆమె ఉంది, సహోదరి, చాలా మంచి రక్షించబడిన ప్రభుబిడ్డ, చాలా సమర్పణ త్యాగం కలిగింది అని. సరే, ఒక సమయం వచ్చింది, మందిరం పట్టంలే. ఆ చిన్న గది అది ఒకటి, ఒకే గది. అది ఆయన చూసినాడే ఆయన కూడా, ఎందుకంటే ఆయన వరగా ఉన్నాడు కనుక. చిన్న గది ఉంటే 12x12 ఉంటుంది ఆ గది. అక్కడే ఆరాధన, అక్కడే నేను వండుకొని తినడం, అక్కడే నేను పడుకోవడం. సరే, దేవుడు ఆశీర్వదించే పరిచర్య అది కొంచెం పెద్దదైపోతే వెనక కొంచెం ఖాళీ స్థలం ఉంటే మందిరం పెంచుతామని ఆ మందిరం తీసాం. ఆ మందిరం రేకుల కింద ఒక దూలం మీద సంకా సుశీలమ్మ అని రాసి పెట్టుకుంది పాపం. ఆమె పేరు సంకా సుశీలమ్మ, కోమిటామె. ఇప్పుడు అది తీసేసేటప్పుడు నేను అనుకున్నాను, అవి కొంచెం లావుగా ఉంటే కోస్తే కనుక వాటికి వీటికి పనికొస్తుంది కానీ నేను కోపించానండి. కోపించిన తర్వాత ఆమెకు అర్థమై నా పేరు ఉండేది కోపించేసాడు సేవకుడు. సరే, మరుసటి ఆదివారం మందిరానికి రాకపోతే పోయినా. ఆమె నన్ను ప్రేమిస్తుంది, చాలా ప్రేమిస్తుంది ఆమె నన్ను. ఇంటికి పోయినా, ఏంది అమ్మ మందిరానికి రాలేదు అని. అమ్మ అంటుంటాను నేను, మందిరానికి రాలేదు, పెద్దది వృద్ధాప్యంలో. అంటే రాకపోతే మళ్ళీ అదేందమ్మా ప్రభుబిడ్డల సహవాసం అంటే, ప్రభుబిడ్డల సహవాసం నాకు దేవదూతో సహవాసం ఉందిలే ఇక్కడ అన్నది. ఎవరితో సహవాసం అంట? అరే, దేవుడు మనుషులతో సహవాసం చేయాలని ఆయన కోరుతుంటే నీకేంది దేవదూతతో సహవాసమ్మా? కొన్నిసార్లు ఇలాగ చెప్పుకుంటాం. కాబట్టి దేవదూతల్లో ఒక మనిషి ఎలాగ సహవాసం చేస్తాడు? కష్టం. ఏదో ఒకటి పాపం ఆయాసంగా ఉంది కాబట్టి ఆ మాట అన్నది. తర్వాత వచ్చింది, చివరి వరకు పౌరులు నమ్మకంగా జీవించింది. అంటే నేను మూడవది చెప్పేది ఏంటంటే, దేవుడు తన ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి అని 3 మాటలు చెప్పాను. ఒకటి, అంతకుముందు 3 మాటలు చెప్పాను. ఎందుకంటే మొదటి మాట ఏంటి? నాకు పరిశుద్ధ స్థలం నాకు కావాలి. రెండవది ఏమిటి? ఏంది? అప్పుడే మర్చిపోతే ఎట్లా? దేవుడే దాన్ని. సో గాడ్ డిజైన్డ్ అండ్ గాడ్ డెస్టైన్ అని నేను చెబుతాను ఇంగ్లీష్లో. కాబట్టి దేవుడు కావాలని కోరాడు, దేవుడే దాన్ని శిల్పి నిర్మాణకుడు. తర్వాత దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ 3 తలంపులు పెట్టుకుంటే ఆ తర్వాత 3 మాటలుగా మనం వచ్చాం. ఏంటి ఆయన యొక్క ఉద్దేశం అంటే, నేను నివసించాలి. రెండవది, నేను నా ప్రజలకు దగ్గరగా సమీపంగా ఉండాలి. మూడవది, నేను నా ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి. ఇది దేవుని యొక్క ఈ తలంపులు మన గమనానికి తేబడుతుంటే, ఈ సంకా సుశీలమ్మ గారు అన్నట్టు దేవుడు అనుకోలే. ఏమని? నాకు పరలోకం ఉంది, దూతలు, కెరూబులు, శరాపులు ఉన్నారు, దేవునితో సమానంగా ఉన్నాను. ఇవన్నీ ఆయన తలంపుకు రావడంలే. కనుక ఆయన ఈ ఉద్దేశ్యం కలిగి ఇలాగ ప్రత్యక్ష గుడారములు ఒకటి ఏం చేయమన్నాడని చెప్పండి, నిర్మించమని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి 25వ అధ్యాయం 8వ వచనం,
నేను వారిలో నివసించున్నట్లు. సరే, ఇప్పుడు ఎవరిలో నివసించాలని ఆయన కోరుతున్నాడు? వారిలో. వారు అన్నప్పుడు మనుష్యులు అని చెప్పాలి. ఒక మాట నేను జ్ఞాపం చేస్తా. 2వ దినవృత్తాంతం గ్రంథం ఇందాక 7వ అధ్యాయంలో ఒక మాట మనం చూసాం కదా, 12వ వచనం. ఇప్పుడు 6వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా? ఆకాశం నిన్ను పట్టజాలవే, నేరు కట్టిన ఈ మందిరము కాడు. ఒక ప్రశ్న. ఆ దైవజనుడు సొలొమోను అంత మందిరం నిర్మించిన తర్వాత ఈ మాట అంటాడు. ఏమని? దేవుడు మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసం చేయనా? ఎందుకన్నాడండి? ఎందుకని ఉంటాడు ఈ మాట? అంటే మనుషులు ఎలాంటి వాళ్ళో ఆయన మనిషే కాబట్టి తెలుసు బాగానే. ఆయన తండ్రి అయిన దావీదు మనుషుల గురించి ఏమన్నాడో తెలుసా? 8వ కీర్తన 2 దయచేసి 3వ వచనం 4వ వచనం. నీ చేతి పని ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుడిని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? వినాలి అన్నమాట. ఎవడయ్యే వాడు ఆ నరుడు? ఆ మనుషుకు పుత్రుడు ఎవడు? ఏ పాటి వాడు మనుష్యుడు? దేవుడు సృజించిన ఆకాశమును భూమి. ఇందాక 6:18 ఒక మాట చదివాం. దయచేసి వచనాల దగ్గర సంబంధం ఉంటూ ఉంటుంది, గుర్తుంచుకోండి. సొలొమోను ఏమంటాడంటే, ఆకాశ మహాకాశములు ఉన్నాయి, అవే నిన్ను పట్టలేదు. అంటే ఆకాశం ఎంత ఉన్నతమైంది, మహాకాశములు కాబట్టి అవి నిన్ను పట్టజాలవే, నేను కట్టించిన ఈ మందిరం. దావీదు కూడా నీవు చేసిన ఆకాశమును, నీవు చేసిన చంద్ర నక్షత్రములు, ఇదంతా నేను చూస్తుంటే నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ వాడు, వాని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు అన్నాడు, కానీ ఏ పాటి వాడో ఆయన చెప్పలే. అర్థమైందా? ఇప్పుడు ఏ పాటి వాడు అనేది యోబు గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఎవరన్నా ఒకరు యోబు గ్రంథం 15వ అధ్యాయం 16. ఇట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును. అర్థమైంది కదా, నరుడు ఏ పాటి వాడు? ఇట్లుండగా హేయుడు చెడినవాడు నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును, మరీ అపవిత్రుడైన వాడు. అలాంటి వారిని నువ్వు జ్ఞాపం చేసుకుంటున్నావేంటి? అలాంటి వారిని నీవు దర్శిస్తున్నావేంటి? అలాంటి వారి మధ్య నీవు నివసింపగోరుతున్నావేంటి? అలాంటి వారికి సమీపంగా నీవు ఉండగోరుతున్నావేంటి? అలాంటి వారితో నీవు సహవాసం చేయగోరుతున్నావేంటి? ప్రత్యక్ష గుడారం ఎట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తుంది. అవును, అది దేవునికి ఇష్టమైంది. మనం ఇంకొకటే మాట చెప్పగలం, అది ఆయనకి ఏమైందంట? ఇష్టమైంది. అందుకే మొదటి 3 భాగాల్లో మనం చెప్పుకున్నాం, గాడ్ డిజైర్డ్, నాకు ఒక పరిశుద్ధ స్థలమును నాకు కావాలి పరిశుద్ధ స్థలం. కాబట్టి దేవుడు ఆశించాడు. ఎవరు మనం కాదండి మీకు. అందుకని ఆయనకి ఇష్టమైంది. ఎందుకు? ఆయన సార్వభౌమాధికారి అని దేవుడు. ఇప్పుడు మనం వెళ్దాం. నేను వారిలో నివసించినట్లు అని అన్నాడు కదా. నేను కొన్ని దేవుని నివాస స్థలాలు గురించి మీకు జ్ఞాపం చేయాలి అని కోరుతున్నాను. రండి. అందులో మొదటి విషయానికైనా మనం వస్తాం. అన్నీ నేను చెప్పడం లేదు, నేను చెప్పేదానికంటే ముందు ఇంకా ఉన్నాయి ఒకటి, కానీ నేను అక్కడంతా పోవడం లేదు. తర్వాత కూడా కొన్ని నేను జ్ఞాపం చేస్తాను. చేస్తే ఒక 4-5 చేస్తాను, దయచేసి గమనించండి. ప్రభువైన దేవుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో
నిర్గమాకాండం క్షమించండి 33వ అధ్యాయం, క్షమించండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనం. దీవించును, వినండి అన్నమాట. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి, చెప్పండి నాతో పాటి, పొదలో నుండిన వాడు ఎక్కడున్నాడంటండి? పొదలో ఉన్నాడు అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏమనిందంటే హూ డ్వెల్ట్ ఇన్ ది బుష్ అన్నాడు. పొదలో నివసించుచూ ఉన్నవాడు. ఈ మాట అన్నది దైవజనుడు మోషేకేం తెలుసు దేవుడు పొదలో నివాసం చేస్తున్నాడని? చెప్పండి, ఏం చేస్తున్నాడు? అందుకు నిర్గమకాండం 3వ అధ్యాయం. ఆ నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కనుక ఇక్కడ మనం మోషేకు దేవుడు అక్కడే ప్రత్యక్షమయ్యాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం, దయచేసి రండి. నిర్గమ 3వ అధ్యాయం 3వ అధ్యాయము 1వ వచనం. పర్వతమైన హోరేబునకు వచ్చిన దేవుని పర్వతమైన హోరేబు. ఏ పర్వతం అంటే అది? దేవుని పర్వతమైన హోరేబు. 2వ వచనం, ఒక పొద నడిమి అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి. దయచేసి గమనించండి. కాబట్టి ఇక్కడ దేవుని పర్వతం అనబడింది మనం చూస్తాం. ఆ దేవుని పర్వతంలో ఒక పొదలో యెహోవా దూత అతనికి. అయ్యా, యెహోవా దూత అనేది పాత నిబంధన గ్రంథంలో కొన్ని సందర్భాల్లో వాడాడు. మీరు గమనించండి, బైబిల్ చదివేటప్పుడు ఎక్కడైతే యెహోవా దూత అని వాడాడో అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనకు చూపిస్తుంది. నేను ఇంకెక్కువ సందర్భాలు చూపను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కనుక. సరే, గిజ్జోను సంబంధం ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు కనపడుతుంది. సరే, ఇక్కడ చాలు ఒక మాట దయచేసి గమని. యెహోవా దూత అంటే ఎవరో కాదు, అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనకు చూపిస్తూ ఉంది అని. ఇప్పుడు అక్కడ 3 పదాలని 3 మాటలు జ్ఞాపం చేస్తున్నాను. ఒకటి, యెహోవా దూత మన ప్రభు అయిన దేవుడు అని చెబుదాం, యెహోవా ఆయనే. రెండవది, ఎక్కడున్నాడేటండి? పొదలో ఉన్నాడు. అంటే పొద ఎలాంటిదో మీకు అర్థమవుతూ ఉంటుంది. పొదల గురించి మరొక మాట కన్నా చెప్పుకుంటే, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఆదామును హెచ్చరించినప్పుడు తిరిగి మాట అన్నాడు, నీ నిమిత్తము ఈ నేల నీవు బ్రతుకు దినములనియో ప్రయాసంతో దాని పంటను బాగా పండుతాలి తినన్నాడా? చెప్పండి. తర్వాత వెంటనే ఏం నా వైపు చూస్తారేంటి? ప్రయాసంతో దాని పంట తిందు. తర్వాత చెప్పండి. ఇక మరి అది చెప్పరేంటండి? మునుల తుప్పలను గచ్చ పొదలను, అది నీకు పొద ఏం చూపిస్తుంది ఇక్కడ అంటే? ఇంక అదేలేండి, ముళ్ళ పొదలు. నిర్గమ 3వ అధ్యాయంలో పొద అన్నాం కదా. కాబట్టి ఇక్కడ పొద అనేది ఎప్పుడు ఉత్పన్నమైంది బైబిల్లో అని అంటే, దైవ సృష్టిలో దేవుడు సృష్టించిన ఈ భూమి ఆకాశంలో పొద అనేది ఎప్పుడు వచ్చింది? ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలో 6 దినాలు సృష్టి చేసినంత వరకు ఎక్కడైనా పొదను గురించి మాట్లాడా? కాబట్టి భూమి మీద అంతవరకు పొద లేదు. అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాడు 3వ అధ్యాయంలో 17వ వచనంలో. కాబట్టి పొదను గురించి ఏం చెప్పమంటారు ఇప్పుడు? పొద అనేది ఇట్ ఈస్ ది ఫ్రూట్ ఆఫ్ ది సిన్ ఆఫ్ మ్యాన్. ఇది మనుషుని యొక్క పాపం యొక్క ఫలితము. దానికి ఈ మాట చెబుతున్నాను ఏంటి అంటే, ఈ పొద పాపి అయిన మానవుని, పాపులైన మనుషులను జ్ఞాపకం చేస్తూ ఉంది అని. స్టాండ్స్ ఫార్. సరే, ఇప్పుడు ఇంకో మాట జ్ఞాపం చేస్తున్నా. అక్కడ ఒకటి ఏమి జ్ఞాపం చేశాను ముందు? యెహోవా దూత.
రెండవది ఏం జ్ఞాపం చేశాను? పొద. తర్వాత మూడవది ఎక్కడుంది ఈ పొద? మీరు చెప్తుండాలి, అందరూ చెప్తుండాలండి. ఎక్కడుంది పొద? దేవుని పర్వతములో ఉంది. ఆ దేవుని పర్వతం ఎక్కడ? దానికి ఒక పేరు పెట్టవాడు తర్వాత, హోరేబు. చెప్పండి ఏంటంట? హోరేబు. హోరేబు అంటే అర్థం ఏంటి తెలుసా? హోరేబు అంటే అర్థం ఏంటి? మీరు బైబిల్లో ప్రతి స్థలం యొక్క అర్థం తెలుసుకోవాలి, ప్రతి పేరు యొక్క అర్థం తెలుసుకోవాలి. సాధ్యమేనా? సాధ్యమైనంత వరకు అంట. హోరేబు అంటే అర్థం ఏంటంటే డ్రైనెస్ అని అర్థం, ఎండినది అని అర్థం. ఇది హోరేబు యొక్క పరిస్థితి. ఇది దేవుని దేవుని పర్వతం యొక్క పరిస్థితి. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది 3 తలంపుల్లో. హోరేబు అది ఎండిన పోయింది, ఆ స్థలం ఎండిన స్థలం. ఎందుకు? అక్కడ మనిషి యొక్క పాపానికి సూచన కనపడుతుంది. ఆ తర్వాత ప్రభువైన దేవుడు అలాంటి ఆ హోరేబు పర్వతం మీద, అలాంటి ఆ పొదలో ఆ ప్రభువైన యెహోవా అక్కడ నివసిస్తున్నాడు. 33:16 పొదలో నివసించుచున్న వాని కటాక్షం, వన్ హూ డ్వెల్ట్ ఇన్ ది బుష్. కాబట్టి ఆ పొద దేవుని యొక్క నివాస స్థలము. ఆయనకి ఇష్టమైంది. వచ్చి పొదలేందయ్యా, మనమైతే బృందావనంలో ఉందాం అనుకుంటాం. అర్థమైందా? లేకపోతే ఇంకెక్కడో ఒక చక్కని ప్రశాంతమైన స్థలంలో ఉండాలని కోరుతాం. కానీ ప్రభు అయిన దేవుడు ఎక్కడున్నాడట? పొదలో ఉన్నాడు. అది ఆయనకి ఇష్టమైంది. కాబట్టి పొద దేవుని యొక్క నివాస స్థలము. సరే, నేను మీరు జ్ఞాపం చేసిన తర్వాత మళ్ళీ వ్యాఖ్యానానికి వచ్చేటప్పుడు మళ్ళీ మనం చూద్దాం. పొద దేవుని యొక్క నివాస స్థలము అని. రెండవ నివాస స్థలానికి మనం వెళితే ఇక్కడే నిర్గమాకాండం 25వ అధ్యాయంలో మనం ఇందాక చెప్పుకున్నాం, 8వ వచనం. ఇక్కడ ఎక్కువసేపు ఉన్నాం. ఇది ఏమిటి అని అంటే గుడారము. దానికి ఇంకా టెంట్ అని మనం చూస్తాం. అంటే ఇది టెంట్సే కదా ఇవి. కాబట్టి టెంట్. కాబట్టి దేవుడు అరణ్యములో ఉన్నంత వరకు ఇశ్రాయేలు ఆ గుడారములో ఆయన నివాసము చేశాడు అనేది మనం చూస్తాం. ఈ గుడారాన్ని గురించి కూడా ఒక మాట చెప్పనివ్వండి, దయచేసి గమనించండి. ఈ గుడారాన్ని మనం చూస్తే 3 భాగాలని చెప్పాను. అయితే గుడారము చుట్టూ ఏముంది తెలుసా? ప్రాకారం ఉంది. ఆ ప్రాకారం ఎత్తునే నేను మీకు జ్ఞాపం చేస్తాను. ఆ ప్రాకారం ఎత్తు దాదాపుగా ఆ కొలతలు బట్టి ఈ దినాల అడుగుల్లోకి వెళితే 7.5 అడుగులు. కానీ ఆ దినాల అడుగుల్లోకి వెళితే దాదాపు 9 అడుగులు ఎత్తు ప్రాకారం. కాబట్టి ఇశ్రాయేలు అందరూ బయట. దేవుని ప్రత్యక్ష గుడారం మనం చూస్తాం. మందిరం లోపల దీని చుట్టూ ఏముందన్నారు చెప్పండి? ప్రాకారం. అది కూడా తెరలే ప్రాకారం వెళ్ళండి, సైడ్ వాల్స్ ఆనందం. ఇప్పుడు ఈ సైడ్ వాల్స్ అనేటటువంటిది ప్రభువైన దేవుని మందిరమును ఏమాత్రం వారు చూడలేరు. లోపల ఉండేది ఏది కూడా వారు ఏం చేయలేరండి చెప్పండి? చూడలేరు, కనపడదు. అయితే వాళ్ళకి కనపడేదంతా ఏంటంటే ఏం కనపడుతుంది? ఆడ దూరంగా వెళితే ఈ లోపల ఉండే వాళ్ళు ఎవరైనా కనపడతారా? ఏం కనపడుతుంది? పైన కూడా. ఈ గుడారం కనపడితే చాలామంది రంగురంగులు సంతోషిస్తారు, చూడడానికి ఇంకా కాసేపు కళ్ళు పారేసుకుంటారు. కానీ ఆ రోజు ఆ గుడారం అంటే చూడడానికి ఎవడు కళ్ళు పారేసుకోడు. అర్థమైందా? ఎందుకో తెలుసా? నేను ఒక్క మాట చెబుతాను. గుడారపు పైకప్పు దేంతో చేశారంటే సముద్ర వత్సల తోళ్ళతో చేశారు. తోళ్ళు సముద్ర వత్సలు అంటే నేనే విశదపరచను ఇప్పుడు. అవి అలాంటి వాటి తోళ్ళతో చేశాడు. తోళ్ళతో చేస్తే అదే పైన. కానీ బయట ఉండే ఇశ్రాయేలు ఎందుకు కనపడదంతా ఏంటి? ఆ తోళ్ళు అందవికారంగా ఉన్నాయి. ఏమాత్రమో చూడడానికి సొంపైన సొగసు లేనిది. ఇది ఏంటండి?
ఇది మానవుని జీవితాన్ని చూపిస్తుంది అని చెప్పాలి. మానవుని జీవితాన్ని చూపిస్తుంది అని చెప్పాలి. దేవుని వాక్యంలో మనకు తెలుసు కదా, దేవుడు నరుని సృజించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనాలలో మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని ఏం చేసుకుందామన్నాడు? సృజించుకుందామన్నాడు. లెట్ us మేక్ మ్యాన్, మనిషిని చేద్దాం, మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనిషిని చేద్దాము అని అన్నాడు. దేవుని పోలిక, ఆయన స్వరూపం ఎలాంటిదో ఈ ప్రత్యక్షుడు వారు తలంపుని మీకు జ్ఞాపం చేస్తాను. ఎలాంటిది అని అంటే, ఆ అహరోను చిగిరించిన కర్రను మనం చూచామే, ఆ చిగిరించిన కర్ర మన ప్రభువైన క్రీస్తుకు సాదృశ్యం అని చెప్పుకున్నామే. అది కేవలం ఒక ఎండిపోయిన కర్ర కదా. అయితే అది చిగిరించేటప్పటికి చిగురంతా కనపడుతుంటే అబ్బా ఎంత బాగుంది. ముదిరిపోయిన చెట్టును చూసేదానికంటే చిగురించే చెట్టు ఎట్టుంటుంది? ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగూ చిగురించడమే కాదు, అది ఏం పూసిందట? పూసింది చెప్పండి ముందు. పువ్వులు పూసింది. యేసుప్రభు వారు ఆకర్షించబడ్డాడు. అరే విస్తారమైన ఆకులు గల అంజూరపు చెట్టు. పువ్వు దేని చూపిస్తుంది బైబిల్లో? యేసయ్య అన్నాడు, నేను సృజించిన ఈ పువ్వులో సొలొమోను సమస్త వైభవంతో ఒక్క పువ్వు కూడా సాటి రాదన్నాడు. ఇంకేం చెప్తామండి? కాబట్టి దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ గాడ్. అలాంటి సౌందర్యములో మానవుని దేవుడు చేశాడు. ఫలించడానికి కన్నా మనం వస్తే కనుక ఇంకా అది చెప్పాల్సిన మాట ఎంతైనా ఉంది. అది బాదము పండ్లు గలదైందంట. చెట్టు మాత్రం విస్తారంగా ఆకులు పువ్వులుండి ఫలాలు గన కాయకపోతే ఆడికి పోయిన వాళ్ళు ఏమంటారు? కాబట్టి పువ్వు పూసి కాయలు కాసి ఫలాలు వేలాడుతుంటే ఎట్లుంటుంది ఇంకా? అబ్బా! కాబట్టి అక్కడ నేను ఈ తలంపులు చెప్పేటప్పుడు దేవుని సొగసు, ఆయన సారూప్యం, ఆయన సౌందర్యం ఏంటో నేను మీకు జ్ఞాపం చేయబోతున్నాను. అయితే పైన చూస్తే మాత్రం ఏమి లేదంటే చెప్పండి, ఇలాంటిదే. అందుకే నేను మరో మాట, లోపలికి వెళితే ఈ సౌందర్యం అంతా కనబడుతుంది, కానీ బయట ఉండి దూరం నుంచి చూసే వాళ్ళకి అది కనపడుతుంది. అయినా సరే ఈరోజు మనం అలాంటి వారమైనప్పుడు మన ప్రభువైన క్రీస్తు ఆయన స్వరూపమైనను సొగసైనను లేని వాడైనాడు. మనుషులు చూడ నల్లని వాడైనాడు. తృణీకరించబడేవాడైనాడు. నో వన్ డిజైర్డ్ హిమ్. ఎందుకు అంటే ఆయన మన ఆ అంద వికారాన్ని ఆయన ధరించాడు. కాబట్టి ఆ గుడారం పైన ఏం చూపిస్తుందంటే మన స్థితిని మనకు చూపిస్తుంది. అయినా ప్రభువైన దేవుడు ఇప్పుడు ఏమన్నాడు? పొదలో ఉంటాను అని చెప్పి అక్కడ ఉన్న దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? నేను వారిలో గుడారంలో నివసించాలి, గుడారంలో నివసిస్తాను. లెట్ దెమ్ మేక్ మీ సాంక్చురీ, ఎ టెబర్నకల్, ది టెంట్ దట్ ఐ మే డ్వెల్ ఇన్ దెమ్. వారిలో నివసించినట్లు వారిని ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాం. ఇది రెండవది. ఇప్పుడు మూడవ దానికి మనం వెళదాం. మూడవ దానికి మనం వెళితే ఈ క్రొత్త నిబంధనకి వెళ్దాం. ఇక పాత నిబంధనలు ఇంకా ఉన్నాయి, కొన్ని లేకపోలేదు, కానీ అయితే క్రొత్త నిబంధన వెళ్దాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక దయచేసి రండి. క్షమించండి అండి, దానికంటే ముందు యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని. చాలంతే. తర్వాత ఇంకా మాటలు చెప్పడం లేదు, వినండి ఆ మాట. తండ్రి నా యందు నివసించుతూ తాను క్రియలు చేస్తున్నాడు. తండ్రి ఎక్కడ నివాసం చేస్తున్నాడు అంటండి? కుమారుని యందు నివసిస్తున్నాడు. ఇప్పుడు ఈ కుమారుడు ఏమైనాడు తెలుసా? ఆయన శరీరధారిగా లోకానికి ఏర్పించాడు. కాబట్టి తండ్రి నా యందు నివసించుతూ ఉన్నాడు అని అన్నప్పుడు నేను ఇంకొక వచనం జ్ఞాపం చేస్తాను. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం.
కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనమా. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు, కాబట్టి శరీరమే క్రీస్తు. అయితే ఆ శరీరంలో నివసించేది ఎవరు చెప్పండి? ఎవరు? ఇక్కడ చెప్పండి. దేవత్వము ఆయన యందు నివసిస్తూ ఉంది. అంటే దేవుడు ఆయన యందు, తండ్రి తన కుమారుని యందు నివసిస్తున్నాడు. అందుకే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా జీవించిన 33.5 సంవత్సరాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శరీరం గురించి ఏమన్నాడు? తన దేహాన్ని గురించి యోహాను సువార్త 2వ అధ్యాయం, దయచేసి రండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల్లో నేను దాన్ని ఏం చేస్తానన్నాడు. చాలంతే, వాళ్ళకి అర్థం కావడంలే. ఈ దేవాలయమును పడగొట్టినట్టు ఏ దేవాలయం చూపిస్తున్నాడు యేసుప్రభు వారు? అక్కడ యేసుప్రభు వారి కాలంలో హేరోదు కట్టిన దేవాలయం ఒకటి ఉంది. ఎన్ని సంవత్సరాలు కట్టారు తెలుసా? 46 సంవత్సరాలు కట్టారట. ఆ దేవాలయాన్ని చూపిస్తూ ప్రభు అన్నాడు, ఏమని అంటే అది చూపిస్తున్నాడు ఏమో నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఈ దేవాలయమును పడగొట్టుడి, నేను దాన్ని 3 దినముల లోపల లేపుతాను. అప్పుడు వాళ్ళు ప్రశ్న వేశారు, అదేంది నువ్వు ఆ మాట చెబుతావు? ఎన్ని సంవత్సరాలు కట్టారు, పడగొడితే 3 రోజులు లేపుతానంటావు, ఏంది నువ్వు చెప్పే మాట? అప్పుడు క్రింద ఒక మాట అంటాడు, యేసు తన 21వ వచనం, శరీరమును దేవాలయమును గూర్చి దేవుని చెప్పండి అందరూ నాతో పాటు. యేసు తన శరీరం అనే దేవాలయమును గూర్చి చెప్పాను. కాబట్టి 3వ దేవుని నివాస స్థలం ఏంటి? శరీరధారి అయ్యున్న క్రీస్తు, లేక క్రీస్తు శరీరం యేసు ప్రభుని నివాస, దేవుని నివాస స్థలం. ఇది 3వ నివాస స్థలం అని. ఇప్పుడు 4వ దానికి మనం వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, దయచేసి 1వ కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం తీసి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఏమైందట? ఆలయమై ఉన్నది. ఇక్కడ ఒక ఆలయాన్ని చూస్తాం. ఎవరి ఆలయం ఇది? పరిశుద్ధాత్మని యొక్క ఆలయం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆలయం. ఇక్కడ 4వదిగా మనం చూస్తాం దేవుని ఆలయం ఎవరు అనే విషయానికి వస్తే, పౌలు అపోస్తలుడు కొరింథీలోని సంఘానికి వ్రాస్తూ ఈ మాట అంటాడు. మనకు తేటగానే ఉంది. ఇది మీరు అన్నప్పుడు కలెక్టివ్గా వారిని గురించి మాట్లాడుతున్నట్టున్నాడు, కానీ వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతున్నట్టున్నాడు. మీ దేహము అన్నప్పుడు ఏంటండి? సింగులర్, ప్లూరల్ కాదు, వ్యక్తిగతంగా. కొరింథీ సంఘంలో అంటే ఒక్కొక్క విశ్వాసం గురించి కూడా జ్ఞాపం చేస్తూ, ఇదిగో మీ దేహం, మీరున్నారే, మీలో ఒక్కొక్కరి దేహం ఏమైంది? దేవుని వలన మీకు ఏమైంది? అనుగ్రహించబడింది. దేనికి అనుగ్రహించబడింది? మీలో ఉన్న దేవుని ఆత్మకు. కాబట్టి ప్రతి వ్యక్తిగత మనిషి, ఎవ్రీ ఇండివిజువల్. రెండవది, ఎవ్రీ ఇండివిజువల్ బిలీవర్, ప్రతి వ్యక్తిగత విశ్వాసి కూడా ప్రభువైన దేవుని యొక్క ఆలయమై ఉన్నాడు, నివాస స్థలమై ఉన్నాడు. చాలు, ఇది 4వ తలంపు. నేను అక్కడే ముగిస్తున్నా. 4వ తలంపు. ఇక్కడ కూర్చున్న ప్రజలారా, ఇలాగే ఈ మాట వింటున్న ఎవరివైనా, ఒకవేళ నువ్వు ఈ రోజు వరకు ఇంకా రక్షణ పొందలేదేమో, నిన్ను గూర్చి దేవుని వాక్యం జ్ఞాపం చేస్తుంది. దేవుడు నిన్ను సృజించాడు, దేవుడు నీకు ఒక దేహమునిచ్చాడు, దేవుడు నీకు జీవమునిచ్చాడు. ప్రభు అయిన పరిశుద్ధుని దేవుడు నీ హృదయంలో నివసించడానికి ఆశించి అలాగా చేశాడు. విశ్వాసులారా, మన విషయం కూడా ఇది సత్యమని అర్థం చేసుకున్నాం. ఇది 4వ చెప్పండి నివాసం. ఇప్పుడు 5వ దానికి వస్తాం. ఏంటి 5వది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, దయచేసి రండి. 16వ వచనం చదవండి ఎవరినొకరు.
మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా. చెప్పండి అందరు నాతో పాటు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, క్రీస్తు మీలో నివసించుచున్నాడు. కాబట్టి దేవుడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమై ఏకమైన దేవుడు. కాబట్టి మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుడు మీలో ఏం చేస్తున్నాడట, కాబట్టి ఇది ఏమిటి ఆలయం? ఇది కలిసికట్టుగా సంఘం అని చెప్పాలి. కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘమునకు. కాబట్టి సంఘములో ప్రభువైన దేవుడు నివాసం చేస్తున్నాడు. ఆయన మనకు చెప్పాడు కదా, మత్తయి సువార్తలో ఏమంటాడట, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉన్నారో అక్కడ వారి మధ్యన నేను మీ మాట గట్టిగా నేను ఖచ్చితంగా విన్నాను, నేను ఉంటానన్నాడా? ఒకవేళ తెలుగులో ఉందేమో కానీ బట్ ఇంగ్లీష్లో అట్లేదు. ఇంగ్లీష్లో నేను అక్కడ ఉన్నాను అన్నాడంతే. దేరామాయ్, నేను అక్కడ ఉంటాను కాదు, నేను అక్కడ ఉన్నాను. కాబట్టి 5వ దేవుని నివాస స్థలం సంఘము. సంఘం అంటే మా దేశం రక్తం ఇచ్చి సంపాదించమని. ఇప్పుడు నేను 5 నివాస స్థలాల గురించి జ్ఞాపం చేశాను. 1 నిర్గమ 33వ అధ్యాయము 16వ వచనం ద్వితీయోపదేశ కాండములో పొద. 2వది పరిశుద్ధ స్థలం లేక ప్రత్యక్షపు కూడారం. 3వది చెప్పండి, 3వది ప్రభు అయిన యేసుక్రీస్తు, శరీరధారి అయిన యేసుక్రీస్తు ప్రభు. 4వది మనుష్యుడు వ్యక్తిగతంగా. 5వది సంఘం కలిసికట్టుగా దేవుని యొక్క నివాస స్థానం. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, లెట్ దెమ్ మేక్ మీ శాంక్చురీ. ఈ మధ్యాహ్నం ఉంది ఇక్కడ కూర్చున్నటువంటి ఒక్కరైనా, ఈ మాటల దగ్గర దూరంగా ఉండి వినే ఎవరైనా సరే, ప్రభు అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిన్ను నన్ను మనల్ని సృజించిన దేవుడు మనము దేవునికి నివాస స్థలమై ఉండాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు అని. ఆయన కోరుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆలయమును కట్టేది అనేది ఆ వ్యక్తికి ఇచ్చాడు, ఆ ప్రజలకు ఇచ్చాడు. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ నేను ఒక మాట చెప్పాలని కోరుతున్నాను. దేవుడు ఆలయం ఏంటో మనం చెప్పుకున్నాము. ఆయన అక్కడ నివాసం చేయాలని కోరుతున్నాడు. అయితే నివాసం చేయాలని ఆయన కోరినప్పుడు మీరు ఆలయాన్ని కట్టండి అన్నాడు. నేను కడతాను, అందులో నేను ఉంటానని చెప్పాడు ఆయన. మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలం ఆలయం కట్టండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని నివాసమును ఒక మానవుడు తనలో కలిగి ఉండడానికి ఆ మానవుని ఆధీనంలో ఉంది అని చెప్తున్నాను. నువ్వెవరివైనా సరే ప్రభువైన దేవుడు నీలో నివసించినట్లు అది నీ చేతనవుతుంది. అది నిన్ను చేయమని చెబుతున్నాడు దేవుడు. ఆయన చేయడది నీవు చేయాలి అంటున్నాడు. కాబట్టి అది గుర్తుంచుకోండి. ఏ ఒక్క మనుషుడు కూడా ఇంకేం చెప్పలేడంటే నేను కట్టలేను, నేను చేయలేను, నేను నివాసం తయారు చేయలేను చెప్పలేడు. ఇట్ ఈస్ ఇన్ యువర్ కంట్రోల్, ఇట్ ఈస్ అట్ యువర్ డిస్పోజల్. కాబట్టి ఇది నీ చేతన అవుతుంది, అది నువ్వు చేయొచ్చు. కాబట్టి దేవుని నివాస స్థలము నీవు నిర్మించు, ఆయన నీకు సమీపంగా ఉండమనేది నీకెంతో ఆశీర్వాదం. నేను ఇక ఒకవేళ ఈ చెప్పిన 5 తలంపుల్లో అన్నీ నేను పంచుకోవట్లేదు, కానీ ఒక చిన్న 3-4 తలంపులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందాక ఆరంభంలో మనం చెప్పుకున్నాము, ఆయన ఎందుకని నిర్మించమన్నాడు అని అన్నప్పుడు ఒక తలంపు చెప్పాను. 3 తలంపులో ప్రభువైన దేవుడు తన ప్రజలకు ఎలాగ ఉండాలని కోరుతున్నాడో చెప్పండి. సమీపంగా ఉండాలని కోరుతున్నాడు. ఆయన ప్రజలతో సహవాసంలో ఉండాలని కోరుతున్నాడు. అందుకని నేను ఒక వాక్యం జ్ఞాపం చేస్తుంటున్నాను. రండి దయచేసి 149వ కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం
149వ కీర్తన గ్రంథంలో ఇక్కడ క్షమించండి 148వ కీర్తన అండి. 148 14వ వచనం. ఒక శృంగము హెచ్చించి ఉన్నాడు, భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకును ఇశ్రాయేలుకును ప్రఖ్యాతికరముగా ఉన్నది అని. చాలంతే. మీరు వాక్యం బాగా అర్థం చేసుకోవాలా. నేను పూర్తిగా ఇక తేటతెల్లంగా వ్యాఖ్యానం చేయడం అనేది ఇక సాధ్యపడదు. కాబట్టి ఈ వాక్యం మళ్ళీ మీరు గుర్తుంచుకొని చదవండి. తర్వాత వెళ్ళినాక ఆయన తన ప్రజలకు ఒక శృంగాన్ని హెచ్చించున్నాడట. అది ఆయన భక్తులందరికీ అది ప్రఖ్యాతికరముగా ఉన్నదట. విన్నారన్నమాట, ప్రఖ్యాతికరముగా ఉన్నది. ఎవరికండి అది ప్రఖ్యాతికరంగా ఉంది? ఇప్పుడు మనం ఎవరికండి ఆయన ఆ శృంగాన్ని హెచ్చించాడు? ఆ మధ్యలో పదం మీ బైబిల్ తెరిచి చూడండి, నేను చదువుతున్నాను. ఆయన చెంత చేరిన జనులకు. చెప్పండి నాతో బట్టి, ఆయన చెంత చేరిన జనులకు. ఇంగ్లీష్లో ఇంకా చక్కగా సులభంగా అర్థమయ్యేటట్టుంది. ఏ పీపుల్ నియర్ అంటు హిమ్. చూచారా? నియర్, ది నియర్నెస్ ఆఫ్ గాడ్. పీపుల్ హూ ఆర్ నియర్ టు గాడ్. దేవుడు ఎవరికి దగ్గర సమీపంగా ఉన్నాడు? ఎవరు దేవుని సమీపంగా ఉన్నారో వారికి ఘనత ఉంది, వారికి ఘనత ఉంది. నేను 2 సందర్భాలు జ్ఞాపం చేస్తాను, పాత నిబంధనలని జ్ఞాపం చేస్తాను. ఒకటి అంటే మీరు ఓపిక పట్టుకోవాలా, సరేనా? టయానికి వచ్చి మీరు చూసుకోవద్దు. ఒకటి మీకా గ్రంథంలో 5వ అధ్యాయంలో 2వ వచనంలో 3వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. యూదయ దేశము బేత్లెహేమా, యూదా ప్రధానుల్లో నీవెంత మాత్రమును. వినండి. కాబట్టి యూదా ప్రధానుల్లో బేత్లెహేం అనే చిన్న ఊరికి ఏమన్నాడు? అల్పమైన దానం కావును. యూదాలో ప్రధానమైన పట్టణములు, ప్రధానులు నివాసం చేసేటటువంటివి ఎన్నో ఉన్నాయి. అయితే నువ్వు ఒక కుగ్రామం, ఒక చిన్న సామాన్యమైన దానివి. అయినను నీవెంత మాత్రమో తక్కువ దానవు కావు. ఎందుకు తెలుసా? ఏమి క్రిస్మస్ అది మొన్నే కదా అయిపోయింది. ఉన్నాడు యూదులకు రాజు, ఆయన అక్కడ జన్మించాడు అక్కడ. కాబట్టి ఈ రోజున యూదయ దేశపు బేత్లెహేం అనే చిన్న కుగ్రామం, అది అల్పమైనది, ఎన్నికలేనిది. అయితే క్రీస్తు అక్కడ ఉండడం, జన్మించడం అనేది దానికి ఏమి కలుగజేసిందంటే చెప్పండి. ఈరోజు ఆ ప్రభువైన క్రీస్తుకు నీవు సమీపంగా ఉంటే, ఆయన నీకు దగ్గరగా వస్తే, ఆయన నీలో నివసిస్తే, అది నీ జీవితానికి ఏంటి? ఘనత. లోకం యొక్క దృష్టికి ఒకవేళ మనం నిరాకరించబడి తృణీకరించబడిన వారంగా ఉంటామేమో, కానీ అయితే ప్రభువైన దేవుడు అంటాడు, నువ్వు అల్పమైన వాడవు, దానవు కానీ కావు. ఏం అద్భుతమైన మాట అది. ఇక మళ్ళీ నేను మరొక పట్టణానికి వెళ్తాను. అది 48వ కీర్తన గ్రంథం. దయచేసి రండి, కీర్తనల గ్రంథం రండి దయచేసి. 48వ అధ్యాయం 48వ అధ్యాయము 2వ వచనం. మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వ భూమికి సంతోషకరముగా. కాబట్టి సియోను పర్వతం అనేది ఇక్కడ మనం చూస్తాం. అది సియోను పర్వతం అంట సర్వ ఎత్తుగలిగినటువంటి చోట ఉందంటే. మహారాజు పట్టణం సియోను పర్వతం ఎత్తుగల చోటు ఉంది. అంతేకాదు రమ్యంగా ఉంది. ఏం కారణం? 1వ వచనం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును. ఇదిగో ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన అక్కడ ఉన్నాడు, దేవుడు అక్కడ ఉన్నాడు.
ఈ మధ్యాహ్నం దేవుడు నీకు సమీపంగా వస్తే, దేవుడు నీలోనికి వస్తే నిశ్చయంగా రెండవ శ్రేష్టమైన అనుభవం ఏమిటి అనేది ఇక్కడ మనము గమనించినట్లయితే కనుక 2వ వచనంలో సర్వభూమి సంతోషకరముగా ఉన్నది. సర్వభూమికి అంటే ఒక మాట ముందు చెప్పాలి, దానికే సంతోషం. ఎందుకు? ఆయన అందులో ఉన్నాడు కాబట్టి. ఈరోజు ప్రభువుకు నీవు సమీపంగా వస్తే, ఆయన నీవు సమీపంగా వస్తే, ఆయన నీలో నివసిస్తే, అంతేకాదు దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఆయన నీలో నీవు ఆయనలో నివాసం చేస్తే అది నీకెంత సంతోషమో. అంతేకాదు నీవు అనేకులకు సంతోషకారంగా చేయబడతావు. ఇది రెండవది. నేను మరొక మాట జ్ఞాపం చేస్తాను. యోబు గ్రంథం దయచేసి యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసినలా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు. చూసారా, ఆయన నీలో ఉంటే, ఆయన నీతో సహవాసం చేస్తూ ఉంటే నీకు సమాధానం ఉంది, అలాగున నీకు ఏముందంట? మేలు కలుగును. కనుక ఇది అద్భుతమైన మాట. అందుకే 148వ కీర్తన ఆ మాట చెప్పినప్పుడు దేవుడు ఎవరికి సమీపంగా ఉన్నాడో, ఎవరు ఆయనకు సమీపంగా చేయబడ్డారో వారు ఎంత ధన్యులో. ఈ 3 మాటలు మళ్ళీ నేను పలకడలేదు. ఇప్పుడు ఒక మాట జ్ఞాపం చేసుకొని ఇంకో తలంపుకు వెళ్ళిపోదాం. ఏమిటది అంటే, ఎన్ని తెలిసినాయి కాబోలు ఈయన ఒక మాట అన్నాడు. 73వ కీర్తన గ్రంథం చివరి వచనం. తెలుగులో మనకు అంత అర్థం కాదు కానీ ఆయన చదవండి దయచేసి. కీర్తన గ్రంథం 73వ అధ్యాయము చివరి. నాకైతే దేవుని పొందు ధన్యకరము. చాలంతే చాలు. నాకైతే దేవుని పొందు ఏంటంటే ధన్యకరం. అందుకే తెలుగులో అర్థం కాదని నీకు చెప్పాను. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న మాట చెబుతున్నాను. ఏంటంటే, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు డ్రా నియర్ టు గాడ్. అద్భుతమైన మాట. నాకెంతో మంచిది. ఏంటయ్యా నీకు మంచిది? ఇంతవరకు తాను ఏమనుకున్నాడంటే, ఏం మంచిది అనుకున్నాడంటే, భక్తిహీనులను చూశాడట, వాళ్ళని వీళ్ళని చూశాడట. చూస్తే వాళ్ళకి అసలు కళ్ళు పైకి వెళ్ళినాయంట, వాళ్ళ కళ్ళు కొవ్వుబట్టినాయంట, వాళ్ళకి ఏం లోటు లేదంట, వాళ్ళకి మరణం మందు కూడా ఏం లేదట, యాతన లేవంట. వాళ్ళ గురించి అన్నీ జ్ఞాపం తెచ్చుకుంటూ ఈ మనిషి వ్యసన పడుతున్నాడు. నేనైతే భక్తుణ్ణి, చేతులు కడుక్కున్నా, హృదయం శుద్ధి చేసుకున్నా, నాకైతే ఈ కష్టం, ఈ ఇబ్బంది, ఇదంతా ఏంటి నాకు అని అనుకుంటూ కొనుక్కుంటున్నాడు. అయితే ఒక టైం వచ్చింది. 15వ వచనానికి వచ్చేటప్పటికి, దేవుని పరిశుద్ధ స్థలములోనికి నేను ప్రవేశించి వారి అంతమును వచ్చి ధ్యానం చేసేంత వరకు అది నాకు ఆయాసకరంగా. ఇక్కడుండే ప్రభు బిడ్డలారా, ఆసాబు భక్తుడే. అందుకనే ప్రభు బిడ్డలారా అంటున్నాను నేను మిమ్మల్ని. ఇక్కడ మనం చాలామంది ఉంటాం. ఏమనుకుంటుంటాం తెలుసా? ఏముందిలే నా బంధ, ఏదో ప్రభు నమ్ముకున్నాను, పోతున్నాను మందిరానికి, నా ఇంటి పక్కన ఉండే వాళ్ళకంటే నేనేం బెటరు? ఏంటంట చెప్పరే? నా ఇంటి పక్కన ఉండే వాళ్ళకంటే నేనేం బెటరు అని ఆశాప వాళ్ళు చాలాసార్లు ఇది చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇది చెప్పుకున్నంత వరకు ఆశాబు ఆ తర్వాత ఒప్పుకున్నాడు ఆ మాట. ఏమని? అయ్యా, బుద్ధి తక్కువైంది, నేను పశుప్రాయుడను అన్నాడు. నేను ఎవరినంట? కాబట్టి పశువుకు తెలియదు ఏంతో. ఈ మనిషి తెలివిలేని పశుప్రాయుడు అయినాడట. చాలాసార్లు విశ్వాసులు మన జీవితంలో తెలివిలేని పశుప్రాయులం అవుతున్నాం. అయితే కనికరం చూపిన దేవుడు కళ్ళు తెరవబడ్డాయి. పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు, దేవుని గుడారంలోకి, దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఆ సంగతి గురించి తలంచి ధ్యానం చేస్తూ వచ్చాడు. అప్పుడు అర్థమైపోయింది, అంతవరకు ఆయాసంగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు అద్భుతంగా మార్చబడిపోయి ఆయన
ఏమన్నాడు? 73వ కీర్తనలో ఆయన ఏమంటాడు? సరే, నేను ఇంకా పై వచనాలను కూడా చెప్పడం టైం సరిపోదేమో కానీ 73వ కీర్తన అంటే ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆయన నన్ను చెయ్యి పట్టుకొని ఉంది కదా అక్కడ, నీవు నన్ను చెయ్యి పట్టుకొని ఉన్నావు. ఎంత దగ్గరగా ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు చివరికి వచ్చిన తర్వాత అంటాడు, అమ్మా నాకు వాళ్ళ కారులొద్దు, నాకు వాళ్ళ బంగ్లాలొద్దు, నాకు వాళ్ళ సుఖం వద్దు, నాకు వారు కలిగిన సమృద్ధి నాకు అక్కర్లే, నాకు ఈ లోకంలోనికి ఏది అక్కర్లే, నాకు ఒక్కటే, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు డ్రా ఆర్ నియర్ టు బీయింగ్ నియర్ టు గాడ్. నేను దేవునికి సమీపంగా రావడం, దేవునికి దగ్గరగా ఉండడం, అది నాకు చాలు అన్నప్పుడు దీనితో ఇప్పుడు దేని పోల్చాడు తెలుసా? లోకమంతటిని పోల్చి అన్నాడు, ఆకాశమందు నీవు నాకుండగా లోకంలోనిది నాకు ఇక ఏది అక్కర్లేదు. రక్షించబడిన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించే సంగతులు. ప్రభు నీకు దగ్గరుంటే ఇంక అంతకంటే నీకేమి. కాబట్టి లోకంలోనిది నీకేది అవసరం లే, ప్రభు నీతో ఉంటేనే చాలు. కాబట్టి మేక్ గాడ్ నియర్ టు యూ. దేవుని నీకు సమీపస్తునిగా చేసుకో, అది నీ ఆధీనంలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన మాట అన్నాడు కదా, సమీపంగా అంటే ఏంటి అర్థం? అంటే ఆయనలో నీవు నివసించు, నీలో ఆయన నివసింపని. అందుకని ఒక చిన్న మాట వాడుతున్నాను, అది 91వ కీర్తన 2. ఆ తర్వాత క్రిందకు మనం వెళితే 9-10 వచనంలో ఉంది, నీవే నాకు ఆశ్రయమని మహోన్నతుని చాటున నివాసం చేయవాడు. ఆ తర్వాత క్రిందకు వెళితే మహోన్నతుని దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు, ఆయన నీలో నివాసం చేస్తున్నాడు. అయిన తర్వాత క్రిందకు మనం వస్తే కనుక ఎలాగైంది ఇదంతా? ఇప్పుడు ఈ మధ్యాహ్నం నీవు చెప్పాలి అంటే, నేను మహోన్నతుడైన దేవుని చాటున్నాను, మహోన్నతుని సర్వశక్తుని నేడు నేనున్నాను, మహోన్నతుడైన దేవుని నాకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నాను. నువ్వు చెప్పాలంటే ఒక్కటే కండిషన్. ఏంటి ఒక్కటే కండిషన్? నీవు నమ్ముకొని ఉన్నావు. ఏం చేసి ఉన్నావు నువ్వు చెప్పండి, చెప్పండి. బైబిల్ అందరం కలిసి ఆ పదం చూద్దాం, చాలా ప్రాముఖ్యమైంది. 91వ కీర్తన 2వ వచనం, 90వ కీర్తన. నేను నమ్ముకొను నా దేవుడు. చాలంతే. నేను యెహోవాను గురించి చెప్పుచున్నా. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు తన ఆత్మ ద్వారా. ఇదిగో ఆ దేవుడు నీకు సమీపంగా ఉండాలి, నువ్వు వారికి సమీపంగా ఉండాలి అని అంటే నువ్వు చేయాల్సింది ఒకటే, దేవునితో నువ్వు ఒక మాట చెప్పు. ఏమని? నేను మహోన్నతుడు దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను. చదవండి దయచేసి. నేను నమ్ముకొను నా దేవుడు. చెప్పండి అందరు నాతో పాటు, నేను నమ్ముకొను నా దేవుడు అని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఈ మధ్యాహ్నం నువ్వు చెప్తావు మరి? అదే అడుగుతున్నాను. ఇక్కడ కూర్చున్న ఇంకే వ్యక్తి అయినా, నేను నమ్ముకున్నాను ఆ మహోన్నతుడు దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారిని, నీ గుండె మీద చేయబెట్టుకొని ధైర్యంగా చెప్పగలవా? నువ్వు ప్రార్థనకు రావచ్చు, ప్రార్థనకు పోవచ్చు, కానుకలు ఇవ్వచ్చు, కార్యకలాపాలు నీకు చేయొచ్చు, ఇంకేదైనా పనిపాటలు చేయవచ్చునేమో, కానీ క్రైస్తవ పేరు నీకు ఉండొచ్చేమో, కానీ కొంతమంది ఇంకా బాప్తిసం కూడా పొంది ఉండొచ్చేమో, కానీ ఆయన ప్రభు నీవు నమ్ముకున్నావా? ఇవన్నీ ఏవి కూడా మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలంగా, నీవు ఆయన నివాసం చేసినట్లుగా మిమ్మల్ని ఇద్దరిని ఇంత సమీపంగా ఏమాత్రం త్యాజ్యాలదు. కేవలం నమ్ముకోవడమే. నేను పాపిని, నా ప్రభువైన క్రీస్తు పరిశుద్ధుడు, నన్ను ప్రేమించి శిలువలో ప్రాణాన్ని బలిగా అర్పించాడు, ఆయన చనిపోయి సమాజుడు సజీవుడై తిరిగి లేచాడు, నేను నమ్ముకొనుచున్నానంతే. తీర్మానం చేసుకో ఈ మధ్యాహ్నం.
ఈ మాట నీవు కూడా చెప్పు. అప్పుడే దేవుడు నీకు నివాసస్థలం. ఆయన నీకెంత దగ్గరగా ఉంటాడో. తర్వాత ఇంకొక తలంపుకు మనం వెళ్దాం. రండి దయచేసి. ఇంకొక తలంపు నేను మీకు జ్ఞాపం చేయగోరుతూ ఉన్నాను. ఒకవేళ ఇంకా అధికంగా ముందుకు పోలేం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదవండి ఎవరినో ఒకరు. ఇప్పుడు 1వ కొరింథీ 3వ అధ్యాయము, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఇక్కడ కూడా దేహమును గూర్చి మనం చూస్తాం. చదవండి 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. తర్వాత చదవండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు. చాలా కఠినమైన మాట. కాబట్టి ఇప్పుడు ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన, ఎందుకు? అది ఆయన ఆశించాడు. నేను అక్కడ నివాసం చేయాలని కోరుతున్నానన్నాడు. కాబట్టి అట్టి ఆలయమును ఎవడైనా పాడు చేస్తే, ఆ మాట దయచేసి గమనించి, ఆలయమును పాడు చేయమనేటప్పటికీ కొంతమంది ఏమనుకుంటారు అని అంటే, అమ్మ గుడిని ఎట్ట పాడు చేశారో చూసారా, దేవాలయాన్ని ఎట్ట పాడు పెట్టారో చూసారా అని అనుకుంటారు. మళ్ళీ నేను చెప్పాను కదా ఇందాక, నేను మొట్టమొదటి సంఘంలో సేవ చేసిన సంఘంలో ప్రభు కృపచేత ఆయన కార్యం జరిగించినప్పుడు ఇక గ్రామంలోనూ చౌదరీస్ కానీ ఇంక ఇతరులు కానీ పల్లెలోనూ, కాబట్టి అనేకులైన వారు రావడం, కృపచేత రక్షించబడడం, ఆ తర్వాత దేవుని ప్రజలుగా ఇక్కడ ఆరాధనా స్థలంలో, అందుకే కదా అది పెద్ద చేయాల్సి వచ్చిందని, అలాగా జరుగుతూ ఉంటే ఈ నాయకులు ఉంటారే, పల్లె పెద్దలు ఉంటారే, వాళ్ళు కొంతమంది వాళ్ళ ఆడవాళ్ళు కూడా వస్తున్నారు. ఇక ఏం చెబుతారు? అయిన తర్వాత ఆడమైకి పెట్టి ఇక్కడ తిప్పి అంటున్నాడు ఒక ఆయన, ఈయన వచ్చాడు దేవుని ఆలయాన్ని ఏం చేస్తున్నాడట, పాడు చేస్తున్నాడు. అంటే వాళ్ళు కట్టిన గుళ్ళకి ఎవడు పోకపోతే నేను ఆలయాన్ని పాడు చేస్తున్నానండి. అసలు అర్థమైందా వాళ్ళకి? అది ఏమన్నా ఏంటి దేవుని ఆలయం పాడు చేయడం అంటే? మంచిదే, మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిందే, కానీ దేవుని ఆలయం పాడు చేయాలంటే అసలు సంగతి దేవుని ఆలయం వాడికి తెలియదు. తాగుతారు, పొగ తాగుతారు, సారాయి తాగుతారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఎన్నో చేస్తారు. మందిరం ముందే వందనం గారని ఒక ముసలాయన ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో కూడా రక్షించబడి మందిరానికి రావడం మొదలుపెట్టారు. చాలాసార్లు దర్శించడానికి పోయి మందిరం ముందే అప్పుడు అండి, ఏం వందనం గారు మందిరానికి రావచ్చు కదా అంటే, వస్తానంటే అక్కడ ఎప్పుడు రాలే, చచ్చిపోయేదాకా కూడా రాలేదనుకోండి. అప్పుడు నేను ఇంకో మాట అన్నాను, అది కాదు, పొద్దున్నే లేచి మందిరానికి ఏది కొమ్మూరు పక్కన ఒక గ్రామం ఉంది, కొమ్మూరు సెంటర్కి పోతావే, పొద్దున పోతావు, దాదాపు 1 కిలోమీటర్ నడిచిపోవాలి, సాయంకాలం మళ్ళీ పోతావే, అరే ఇంటి ముందు నేను మంది దగ్గర రమ్మంటే రానంటే ఏమన్నాడు తెలుసా? అక్కడ సెంటర్కి పోకుండా ఉండలేనండి. ఎందుకు అన్నా, టీ తాగడానికి పోతాడంట, సారే కాదండి టీ తాగడానికి పోతాడంట. అప్పుడన్నా అది కదయ్యా పో, ఎవరుద్దన్నారు, కానీ అక్కడికి పోకుండా ఉండలేనండి. ఎందుకు అంటే కనీసం టీ తాగడానికి డబ్బులు లేకపోయినా కూడా ఆ టీ తిరగొడుతుంటేనంట చూస్తే తృప్తి అంట వస్తాడట. ఇంక చెప్పండి ముసలోడి సంగతి. టీ తిరగొడుతుంటే చూస్తేనంట తాగినంత అంట ఇంటికి వస్తాడట. మరి ఆడేమో మైకి పెట్టి నావేమో తిప్పి దేవుని మందిరం పాడు, నువ్వే పోవు మందిరానికి, సరే మీ మందిరానికి పో, ఆడి కూడా నువ్వు పోకపోతే టీ సెంటర్కి అయితే పోతావు రోజుకు 2 సార్లు, మళ్ళీ ఇంకేదో. అసలు తెలియదు దేవుని మందిరం అంటే ఏంటో. ఈరోజు ఇక్కడ మనకు ప్రత్యక్ష దయచేశాడు దేవుడు. నీవు దేవుని మందిరాన్ని, ఇక్కడ కూర్చున్న ప్రతి రక్షించబడే దేవుని బిడ్డ, దేవుని ఆలయం. దేవుని ఆలయం ఎలాంటిదంట? పరిశుద్ధమైనది. ఆ మాట చెప్పగలుగుతున్నాను. రక్షించబడిన ప్రభు బిడ్డ, నీ ఆలయం, నీ దేహం దేవుని ఆలయం, అది ఎంతో పరిశుద్ధమైంది. ఇక పాడు చేయడం అంటే అర్థం ఏంటంటే శరీరమును అపవిత్రపరచడం. చెప్పండి, ఏం చేయడం? శరీరమును అపవిత్రపరచడం. అపవిత్రపరచబడిన ఆ శరీరంలో పరిశుద్ధులైన ప్రభు అని దేవుడు ఎలాగా నివాసం చేస్తాడు అని
అంటూ ఉన్నాను. అందుకనే జాగ్రత్త. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధులు కాబట్టి నీ ప్రాణాత్మ దేహములను పరిశుద్ధంగా కాపాడుకో. ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసతోనూ మాట్లాడుతున్నాం. ఆ బలలో ఇప్పుడు మనం పాలు పొందబోతున్నాం కదా. మీరు బలలో పాలు పొందబోయే బల్ల ఏంటది అంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన శరీరం ఏంటి? పరిశుద్ధమైనటువంటి శరీరం. ఆయన ప్రశస్తమైన రక్తం ఏంటి? అది ఎంతో పరిశుద్ధమైన రక్తం. అందులో పాలు పొందబోతుంటే ఒక అపవిత్రుడుగా, పాపం అంటిన, కల్మషమును అంటిన వాడుగా ఎలాగా ప్రభు యొక్క బల్లో పాలు పొందబోతావు? అందుకనే మా జీవితాలు పరీక్షించుకుందాం, విశ్వాసులంగా తగ్గించుకొని దీనిలో మోదాం. ప్రతి అపవిత్రత మాలిన్యాన్ని ప్రభు రక్త ప్రోక్షణ తీసుకుని వద్దాం. చెప్పు ప్రభుతో, నువ్వు తప్పిపోయినావు, కాలు జారింది, కాదనం. అయితే ఒక మాట చెబుతుంటాను ఎప్పుడు కూడా, ప్రతి ఒక్క ఎవరితోనైనా, అది కాదయ్యా, కాలు జారితే నువ్వేం చేస్తావు చెప్పు అని అడుగుతా. కాలు జారితే ఏం చేస్తాడు? ఎంత కుంటోడైనా, ఎంత ముసలోడైనా, ఎంత బలహీనుడైనా కాలు జారితే కాలా పోయి జారి ఆడే ఉండిపో అని అంటాడా? మరేమంటాడు? వెనక్కి తీసుకోవడం పోయింది. మరి నువ్వెందుకు వెనక్కి తీసుకోవు? ఏ విషయంలో జారిపోయినావు? ఏ విషయంలో అపవిత్రపరచబడ్డావు? ఏ విషయంలో దేవుని ఆత్మ దుఃఖపెడుతున్నావు? నీ మాటలు, నీ చూపులు, నీ క్రియలు, నీ నడతలు, నీ అవిధేయత, నీ తిరుగుబాటు ద్వారా ఎక్కడ నీవు అపవిత్రపరుచుకున్నావు అది నీకు తెలుసు. మరి ఎంతకాలం అలాగే నువ్వు పోతావు? తీసుకో వెనక్కి రండి దయచేసి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 27వ వచనం చదవండి. చదువు. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొని నెలవు. వినండి అన్నమాట, చెప్పండి నాతో పాటి. యెరూషలేమా. యెరూషలేం అన్నప్పుడు ఎవరండి? నిన్న మొన్న కూడా చెప్తే వచ్చా. ఈరోజు యెరూషలేం గురించి మనం మాట్లాడుకుంటే గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో యెరూషలేం ఎవరు? ఇశ్రాయేలీలు, దేవుని ఇశ్రాయేలు. లేక అంతకంటే ఇంకొక వాక్యం నీకు జ్ఞాపం చేస్తాను. గలతీ 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 20-21వ వచనంలో 2 యెరూషలేములు ఉన్నాయి. నేను చెప్తున్నాను లేండి, 2 యెరూషలేములు ఉన్నాయి. ఏమిటి? ఒకటి పరలోకపు అదొక్కటి దానికి వచ్చి మాట్లాడతా. పరలోకపు యెరూషలేం అంట మనకు తల్లి అంట. పరలోకపు యెరూషలేం అన్నప్పుడు దానికి ఒక మాట చెప్పాడు, ఒక భావం చెప్పాడు. పరలోకమందున్న యెరూషలేం ఎలాగుందంట? ఏం బైబిల్ చదవాలండి. పరలోకమందున్న యెరూషలేం స్వతంత్రముగా. కాబట్టి ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ద్వారా స్వతంత్రుడిగా చేయబడిన ప్రతి వ్యక్తి దేవుని ఇశ్రాయేలు. పరలోకం యెరూషలేము 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో పరిశుద్ధ సంఘం అది. ఇప్పుడు నీతో నాతో అంటున్నాడు, యెరూషలేమా, ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసం అందులో ఉన్నాడు. చదవని తర్వాత మీకు శ్రమ ఎందుకు? నిన్ను నీవు పవిత్రపరచుకొన వాళ్ళవు. ఏం చేసుకోవడం లేదట? నీకు తెలుసు, నేను చెప్పాను ఇందాక. నీకు తెలియదా నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావా? నీకు ఎక్కడ పత్రం? నాకు తెలియదని అనుకు. అర్థమైందా? నాకు తెలియదని అనుకు. నేను సేవ చేసిన పెద్దవారిపాలెం ఊరికి పోవాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు అనేవాళ్ళు, ప్రభువా నాకు నలుపు తెలియదు, తెలుపు తెలియదు. ఏమో నలుపు తెలుపు తెలియని వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారా? వాస్తవానికి అంతటి మరి చదువు కూడా లేదు. కొంతమంది స్త్రీలు అంతా ఒక 8-9 మంది అటు వాళ్ళు అలాగనే వాళ్ళు అంటే అది వాళ్ళ స్థితిని ఎక్స్ప్రెస్ చేయడం అన్నమాట. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి మనకు తెలుసు మన ఆధ్యాత్మికమైన జీవిత స్థితి. ఎందుకు? దేవుని ఆత్మ మనలో ఉన్నాడు. ఏమంటాడు దేవుని ఆత్మ? నువ్వు ఇక్కడ తప్పిదం చేశావు, మనస్సాక్షి మనలో ఉంది.
ఏమంటుంది మనస్సాక్షి నువ్వు తప్పిదం చేసినప్పుడు? ఇది తప్పు, ఇది ఒప్పు అని ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతూ ఉంది. రోమాపత్రికలో మనం చూస్తాం మాట. నేను చేయడం లేదు ఇప్పుడు. అయితే విశ్వాసులు ఎట్టున్నారంటే, దైవజనులు భక్సింగ్ గారు ఒక మాట చెప్పేవాడు. మనస్సాక్షి అంట చెబుతుంటే, నువ్వు తప్పు చేశావు, నువ్వు అబద్ధం ఆడావు, నువ్వు కాని కార్యం చేశావు, నువ్వు అవిధేయత చూపావు అంటుంటే, ఓ మై కన్షియన్స్ బీ క్వైట్, బీ క్వైట్, బీ క్వైట్ అని రొమ్ము కొట్టుకుంటూ చెప్పేవాడు. నా మనస్సాక్షి నువ్వు నోరు మూసుకో ఉండు, నోరు మూసుకో ఉండు, నోరు మూసుకో ఉండు అని భక్సింగ్ గారు రొమ్ము కొట్టుకుంటూ చెప్పేవాడు. ఈరోజు ఎంతమంది విశ్వాసం లేవు అలాంటి వాళ్ళం? దేవునికి ఏమాత్రం ఇది ఇష్టం కాదు. దేవుడు పరిశుద్ధాత్మని అందులో ఉంచాడు, మనస్సాక్షిని పెట్టాడు. నీ క్షేమం కొరకే మాట్లాడుతున్నారు వారు. వాక్యం మాట్లాడుతుంది నీతో, నీకు అర్థమవుతుంది. కాబట్టి నీకు ఒకటే, పవిత్రత పొంద ఇష్టపడు. ఆ తర్వాత అదే వచ్చిన చివరిలో, ఇంకెంత కాలం ఇలాగునా పవిత్రత నొలకున్నా ఇంకెంతకాలం. కనుకనే ఇప్పుడే ప్రభు బల్లో పాలు పొందక ముందు ప్రతి విశ్వాసి పరీక్షించుకొని మా జీవితాలు సరి చేసుకొని ఆయన రక్తం ద్వారా కడగబడి ప్రభు సమర్పించుకొని యోగ్యంగా ప్రభు యొక్క బల్లో మనం పాలు పొందుదాం. నేను ఇంకొక తలము చెప్పి ముగించేస్తాను. రండి దయచేసి ఇక సంఘాన్ని గూర్చి నేను మీకు జ్ఞాపకము చేయగోరితే 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనంలో, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆ దేవుని ఆలయం ఏంటంటే పరిశుద్ధమైనది అని మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం అక్కడి నుంచి మనం వస్తే కనుక మళ్ళీ 2-3 చోట్ల నేను మీకు చూపిస్తాను అన్నమాట. ముందుగా యేసుప్రభు దగ్గర ఆరంభిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం చివరి భాగం. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం చివరి భాగం. తండ్రి నాయందు నివసించుచు, చాలంతే. తండ్రి నాయందు నివసించుచు ఏం చేస్తున్నాడంటండి? ఆలయం దేని కొరకు చెప్పండి త్వరగా? దేవుడు తన క్రియలను చేసేందుకు. ఇది యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాట. ఇప్పుడు సంఘాన్ని గురించి మనం చెప్పుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, దాదాపు కొన్ని వచనాలు కలిసి ఉన్నాయి 11వ వచనం వరకు. అందుకని నేను జ్ఞాపం చేస్తూ ఉంటున్నాను ఆ మాటలు. లేక చదువయ్యా, 8 నుంచి చదువు. నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును తెలియపడవలని ఏం చేశాడు? ఉద్దేశించాడు. ఇప్పుడు శోధింపశక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుంచి మరుగైన దేవుని మర్మమునకు వచ్చిన ఏర్పాటును ఎట్టిదో అందరికీ తెలియపరచునట్టును. కాబట్టి ఇప్పుడు సంఘము, ఇక్కడ సంఘాన్ని గురించి మనం చూస్తాం. అక్కడ 3 మాటలు రాశాడు. 1, దేవుని నానా విధమైన జ్ఞానమును తెలిపి. 2వది, పూర్వకాలము నుంచి మరుగైన మర్మములకు వచ్చిన ఏర్పాటును తెలియపరచవాలి. 3వది, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం. ఈ 3 ఎవరి ద్వారా తెలియపరచబడుతున్నాయి? దేవుడు. కాబట్టి అక్కడ అందుకే నేను ఒక పదం మళ్ళీ చదివించి ఆయనతోటి, ఉద్దేశించి చెప్పండి నాతో. దేవుడు ఉద్దేశించి. కాబట్టి సంఘాన్ని తనకు ఆలయముగా చేసుకున్న దేవుడు ఆ సంఘం ద్వారా ఏం ఉద్దేశించాడు అనేది మనం చూస్తాం. 3 మాటలు. కాబట్టి ఈరోజు సంఘం ఎలాంటిది అని అంటే, నేను ఒక ఉదాహరణ చెబుతాను, ఎక్కువ నేను వ్యాఖ్యానం చేయకుండా ముగింపుకు వెళ్ళిపోవడానికి. ఉదాహరణ ఒకటి చెబుతాను. ఇప్పుడు మీకు లైట్ కనపడుతుంది అక్కడ. ఆ లైటు మనకి ఏమిస్తుంది చెప్పండి?
వెలుగునిస్తుంది అని. కాబట్టి వెలుగు మనం అనుభవిస్తున్నాం. ఎందుకు కారణం అంటే ఆ లైట్ను మనం చూస్తున్నాం. అయితే ఆ లైటు కనపడకుండా ఉండేది ఇంకొకటి ఉంది. ఏముంది కనపడకుండా ఉండే ఇంకొకటి? చెప్పండి, ఏముందంట? కరెంట్ ఉంది అందులో. కరెంట్ ఏమో మనకు కనపడదు, అర్థమైందా? కానీ వెలుతురు మనం అనుభవిస్తున్నాం. దానికి కారణం ఏమిటి? ఏంటి? అబ్బా, కరెంటు కనపడదు, వెలుతురు ఏమో అనుభవిస్తున్నాము చీకట్లో. దానికి కారణం ఏంటి? లైటు. అది చెప్పండి చాలు. మళ్ళీ పెద్దవారి పాలన గుర్తొస్తుంది నాకు. యవనస్తులు చాలామంది ఆకర్షించబడి రక్షణలోకి వచ్చారు. ఆ తర్వాత ఒకడు కొంత వెనక తీసి, ఏంట్రా మందిరానికి రావు అంటే, అన్నా ట్యూబ్ లైట్ లాగా వెలిగాను కానీ నేను ఒకప్పుడు అన్నాడు. ఒకప్పుడు అంటే ఎట్ట వెలిగాడట? ట్యూబ్ లైట్. ఇప్పుడేం లైటు? ఇప్పుడు ఆరిపోయిన లైటా? సరే, దాని గురించి అట్లా వదిలేసేస్తే, ఈరోజు సంఘం అలాంటిది అని. కరెంట్ అదృశ్య అయిన ప్రభువైన క్రీస్తు, ఆయన శక్తి, అది దేవుడు ఎక్కడ ఉంచాడట? సంఘంలో. ఆయన నానా విధమైన జ్ఞానం సంఘంలో ఉంచాడు. శోధింప శక్యంగా ఆయన ఐశ్వర్యాన్ని సంఘంలో ఉంచాడు. దేవుడు పూర్వకాలం నుంచి మరుగైన దేవుని మర్మం ఆయన సంఘంలో ఉంచాడు. ఈ సంఘం ద్వారా అన్ని జనులు దాన్ని బయలుపరచాలని ఉద్దేశించాడు. అది ఎలాగ సాధ్యమవుతుందంటే లైట్ అవసరం. లోకులు వెలుగును చూడాలి అంటే సంఘం అలాంటిది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం సియోనులో సంఘం. ఆయా స్థలాల నుంచి వచ్చిన మనం ఎవరమైనా మన విషయంలో మన ద్వారా దేవుడు ఇలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ఉన్నాడు, అన్ని జనులు పరలోకముందన మీ తండ్రిని మహిమపరచినట్లు మీరు మీ వెలుగును సత్క్రియల ద్వారా మీ వెలుగును ఏం చేయమన్నాడు? ప్రకాశం. ఇది ఉద్దేశం. ఒకటి క్రీస్తును చెప్పాను అంటే తండ్రి నా యందు నివసించి ఏం చేస్తున్నాడు? తన క్రియలు చేస్తున్నాడు. రెండవది, క్రీస్తు సంఘంలో నివాసం చేస్తూ ఆయన నివాసంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఈ 3 సంగతుల్లో లోకానికి అనేది బయలుపరచడం ఆయనకు ఉద్దేశం. ఇక చివరిగా మరి శరీరం వ్యక్తిగతంగా ఒక విశ్వాసం గురించి నేను మాట్లాడి ముగిస్తాను. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం, ఆ తర్వాత 20వ వచనం చదవండి, తీసిన అవుతారుగా. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, కాబట్టి మీలో ఉన్న పరిశుద్ధాత్మకి ఏమైందంటే అండి? ఆలయమైంది. కాబట్టి ఇక్కడ దేవుని ఆలయాన్ని చూసాం. ఇందాక చెప్పుకున్నాం కదా, 5ట్లో ఒక్కొక్క విశ్వాసి ఎవరు? దేవుని ఆలయం వ్యక్తిగతంగా. అయితే ఇప్పుడు 20వ వచనం చదువయ్యా. ఇప్పుడు చెప్పండి అందరు నాతో పాటి, మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. నీవు నేను వ్యక్తిగతంగా దేవుని ఆలయం. ప్రభువైన దేవుడు మన వ్యక్తిగత జీవితం ద్వారా, దేహంలో నివసించే ఈ కాలం ద్వారా ప్రభువైన దేవుని మహిమపరచబడాలని కోరుతున్నాడు. ఈ దేహంతో, మీ దేహంతో దేవుడిని ఏం చేయమన్నాడు? మహిమపరుస్తున్నామా? ప్రశ్నించుకుందాం. దేవుని మహిమపరిచే విధానాలు అనేకములు ఉన్నాయి. వాటన్నిటిని గురించి నేను ఇప్పుడు చెప్పబోవడం లేదు. కానీ అయితే మహిమపరచు అని నేను చెబుతున్నాను ఒకటే మాట. కాబట్టి ఎలాగ మహిమపరచాలని ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ఒకవేళ కొన్ని మాటలు నేను పలికితే ప్రభును ఆరాధించడం ద్వారా ప్రాణాత్మ దేహములు అనేది మనం జరుగుతాం. అంతేకాదు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చడం ద్వారా ప్రభుని మహిమపరుస్తాం. అంతేకాదు ప్రభు సేవ చేయడం ద్వారా ప్రతి విశ్వాసి దేవుడు వారికి ఇచ్చిన స్తోమత కలిది ప్రభు కొరకు జీవించడం ద్వారా దేహంతో ప్రభుని వారు మహిమపరుస్తుంటున్నారు. దేహం అనేది మన జీవితాలలో ప్రభు మనకు అనుగ్రహించిన ఒక సాధనం. కాబట్టి ఈ సాధనం ద్వారా ప్రభు మహిమపరచబడాలని కోరుతున్నాడు. కాబట్టి నీ దేహం దేవుని మహిమపరిచే సాధనంగా ఉండడానికి నీవు అప్పగించుకుంటావా? 2వ తిమోతి 2వ అధ్యాయంలో ఘటాన్ని గురించి వాడాడు. యజమానుడు వాడుకొంటకు అర్హమై ప్రతి సత్కార్యం నిమిత్తము
సిద్ధపరచబడిన పాత్రే ఉండాలట. ఘటము అంటే ఇదే ఘటం. 2 కొరింథీ 4:7 ఈ మంటి ఘటములో దేవుడు తన మహిమ ఐశ్వర్యమును ఉంచి ఉన్నాడు, నీలో ఉంచాడు. కారణం ఏమిటనంటే తద్వారా నీవు నీ దేహం ద్వారా ప్రభువైన దేవుని మహిమపరచడానికి. అందుకనే పౌలు ఒక మాట అంటాడు, ఏమని తెలుసా? దేహమందు ఉన్నా దేహమందు లేకపోయినా నా మరణం మూలంగానైనా నా ప్రభువైన దేవుని ఏం చేయాలి? నేను ఘనపరచాలి. అది నా ఆశ. అట్టి తీర్మానం ఈ మధ్యాహ్నం చేసుకుందాం. ఎందుకంటే ఒకరోజు రాబోతుంది, నేను నీకు ఇచ్చిన పాత్ర నాకు ఇచ్చేసేయమంటాడు ఆయన. ఏమని అంటాడా లేదా? అంటాడా లేదా? అంటాడు. యేసయ్యకి ఇచ్చాడు ఆ పాత్ర, తండ్రి తీసుకున్నాడు. అందుకే నీవు నాకు ఒక శరీరమును అమర్చావు నీ చిత్తం నెరవేర్చడానికి, ఇక చాలు రా అన్నాడు, వెళ్ళిపోయాడు. అది అక్కడ మన మధ్యలో ఉంది. నీవు నేను కూడా అంతే. దేవుడు ఇచ్చిన దేహాన్ని ఒకరోజు మళ్ళీ ఆయన తీసుకుంటాడు. కాబట్టి ఇది ఇంకా పోకముందే, ఇది ఇంకా ఏమి చేయడానికి చేతగాని బలహీనతలోనికి రాకముందే ఈ దేహాన్ని వాడు 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 ఖర్చు పెట్టు, ఖర్చు పెట్టు, ఖర్చు పెట్టు. మోకాల జీవితం ప్రార్థనలో ఖర్చు పెట్టు. సాక్ష్య జీవితం చెప్పుడేందుకు ఖర్చు పెట్టు. ఆరాధించడేందుకు ఖర్చు పెట్టు. ప్రభు కొరకై శ్రమ పట్టేందుకు ఖర్చు పెట్టు. ప్రభు కార్యాభివృద్ధి కొరకై నీ శరీరమును, నీ సమయాన్ని, నీ సామర్థ్యాన్ని, నీ సంపాదనను ఖర్చు పెట్టు. తద్వారా ప్రభు అయిన దేవుని నీవు మహిమపరచు. ప్రార్థన చేసుకుందాం. రండి, దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి ప్రార్థనలోనికి రండి. ప్రభు బలలో పాలు పొందాం. దేవుని సేవకులు వారు ప్రభు బల దగ్గరికి వెళ్ళి ప్రభువును స్తుతించి బల మనకు పంచిపెట్టబోతారు.